హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ నేను అప్పుడు ఒక సర్ప్రైజ్ అని చెప్పి మెన్షన్ చేశాను కదా. సో ఇప్పుడు ఆ సర్ప్రైజ్ అనమాట ఏంటంటే, మేము దుబాయ్ వచ్చాము. ఇక్కడ గ్లోబల్ విలేజ్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేశారు. సో దానిని చూడటానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 30+ పెవిలియన్స్, అంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్లోత్స్, అన్ని వెరైటీస్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. సో ఆ స్పెషాలిటీని వాళ్ళు ఇక్కడ ఒకే చోట ఏర్పాటు చేశారు, సో దుబాయ్లో. సో ఇక్కడ ఏంటంటే లైక్ వీ కెన్ సీ ఆల్ టైప్స్ ఆఫ్ కల్చర్స్, వాళ్ళ ట్రెడిషన్స్, అండ్ వాళ్ళు ఇంకా లైవ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయంట. సో మేము అది చూడటానికని ఇక్కడికి వచ్చాము. సో అదే ఇంకొక సర్ప్రైజ్ అనమాట వీళ్ళకి. సో స్టార్టింగ్ ఇక్కడ మేము ఇక్కడ టికెట్ వచ్చేసి లైక్ 25 AED అనమాట పర్ పర్సన్. సో మేము 4 మెంబర్స్ ఉన్నాము కదా. సో 4 టికెట్స్ తీసుకున్నాము కంపల్సరీగా. ఇక్కడ యాక్చువల్లీ కొన్ని ప్లేసెస్లో అయితే మేము వెళ్ళినప్పుడు మా పాపకి టికెట్స్ తీసుకోలేదు, ఎందుకంటే షీఈ్ అండర్ 5 అని చెప్పి తీసుకోలేదు. బట్ ఇక్కడైతే కంపల్సరీగా అందరూ తీసుకోవాల్సి. అండ్ నేను టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను. టైమింగ్స్ వచ్చేసి 4 PM to 12 AM అండ్ సాటర్డే అండ్ సండే ఇది 1 AM వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ టర్కీ నుంచి మేము బయటకు రాగానే దాని పక్కన నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి పాకిస్తాన్ అండ్ దెన్ నెక్స్ట్ UAE అనమాట. మేము UAEలోకి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇక్కడ చూసేసాము. సో వాళ్ళ కల్చర్, ట్రెడిషన్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మాకు ఒక ఐడియా ఉంది. అండ్ ఎందుకు మేము స్కిప్ చేసామంటే, మిగతావన్నీ కవర్ చేస్తామో లేదో ఆ పర్టికులర్ టైంలో అని చెప్పేసి UAEలోకి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ శ్రీలంక లైక్ ద ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కానీ, లేకపోతే కొంచెం కల్చర్ మన ఇండియాకి ఈక్వల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఫేమస్ లైక్ ఆల్ ద స్పైసెస్ అనమాట. మనకి కూరలోకి ఆల్ లైక్ ఇలాచీ అండ్ అవి యూస్ చేస్తాం కదా, అవి ఇక్కడైతే చాలా పాపులర్గా తీసుకుంటున్నారు అందరూ ఈ శ్రీలంకలో. అండ్ వాళ్ళ టైప్ ఆఫ్ జ్యువెలరీ కానీ, కాస్ట్యూమ్స్ కానీ బాగా ప్రజెంట్ చేశారు. అండ్ అక్కడి నుంచి మేము బయటికి రాగానే ఇక్కడ ఒక బాక్స్ ఆఫీస్ అని చెప్పి మూవీ టైప్ అనమాట. బట్ ఇట్స్ నాట్ అ మూవీ, చూడటానికి కాదు. అక్కడ స్టంట్స్ జరుగుతుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ కార్స్తో వాళ్ళు అక్కడ స్టంట్స్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు, బికాజ్ మేము వెళ్ళి 1 hour అవుతుంది. అండ్ ద స్టంట్స్ షో అనేవి నైట్ 9కి అట్లాగా ఒక్కొక్క షోకి ఒక 30 minutes గ్యాప్తో వాళ్ళు షోస్ అనేవి స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ అట్లా మేము వెళ్తా ఉన్నాము. బట్ అన్నీ కవర్ చేయలేకపోయాము, చాలా వరకు. మ్యాక్సిమం అయితే ట్రై చేసాము, అట్లీస్ట్ బయట నుంచి అయినా చూడటానికి, లేకపోతే అట్లీస్ట్ మాకు ఏది బాగా మోస్ట్ ఫేమస్ అనేది అట్రాక్టివ్గా కనిపించింది దానికి మాత్రం డెఫినెట్గా లోపలికి వెళ్ళి అన్నీ విజిట్ చేసాము. అండ్ వాళ్ళ డిషెస్ కూడా మేము చాలా ట్రై చేసాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సిరియా కూడా ఇట్స్ మాకేమనిపించిందంటే లైక్ UAE కల్చర్ లాగే అని అనిపించింది. ద వే ఆఫ్ కాస్ట్యూమ్స్ కానీ అవి అన్నీ కూడా. కొరియా అనమాట. నాకును మా సన్కి చాలా చాలా ఇష్టం, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో కొరియన్ నూడిల్స్ అనేది ట్రై చేద్దాము, స్పైసీ నూడిల్స్ అనేది అనుకుంటున్నాము. బట్ ఇక్కడ చాలా చోట్ల పెట్టారు కానీ అబుదాబీలో మాకు కుదరలేదు. అండ్ ద టెక్స్చర్ అట్లా మేకింగ్ కానీ మాకు అంత రాలేదు. బట్ ఇక్కడికి రాగానే ఫస్ట్ మేమైతే దానివైపే వెళ్ళిపోయాము. కానీ ఇంకా వాళ్ళు టైం పడుతుంది అనేసరికి మేము ఇక్కడ ఫ్రెష్ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది తీసుకున్నాము. అసలు అయితే చాలా చాలా బాగుంది. లైక్ వాళ్ళు ఆ ప్రిపరేషన్ కానీ అదంతా చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ నేనైతే ఒక బబుల్ టీ తీసుకున్నాను. అది కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ట్రై చేయాలి అని. బట్ ఇక్కడ లైక్ ఎగ్జాక్ట్ ఆ టెక్స్చర్ కానీ, ఆ కలర్ కానీ, ఆ మేకింగ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో అది మాత్రం అసలు నేను మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం బబుల్ టీ మాత్రం.
అండ్ ఐస్ క్రీమ్ అయితే మా కిడ్స్ అయితే అస్సలు వదలలేదు. మళ్ళీ ఇంకొకటి కూడా కావాలి అని అన్నారు. బట్ మేమైతే తీసుకోలేదు. అంత టేస్టీగా ఉంది. లైక్ రియల్ మ్యాంగో ఫ్రూట్ అనమాట. చాలా చాలా స్వీట్ ఉంది ఆ టేస్ట్ మాత్రం. ఇక్కడ మా ఫుడ్ గోలలో మేముంటే అప్పుడే సడన్గా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసారు. వాళ్ళ ట్రెడిషన్ని ఇండికేట్ చేస్తూ చాలా పర్ఫార్మెన్సెస్ అయితే చేశారు. చాలా చాలా అయితే బాగుంది. అండ్ నాకు ఒకసారిగా మన ఇండియా గుర్తొచ్చింది. మేబీ మనం కూడా అట్లనే పర్ఫామ్ చేస్తాం కదా, లైక్ ఏదైనా స్టేజెస్ కానీ ఎట్లా ఉంటే ఫస్ట్ ఇండియన్సే ఉంటారు మన కల్చర్ని ఇట్లా ప్రజెంట్ చేయడానికి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా వాళ్ళ కల్చర్ని బాగా ప్రమోట్ చేశారు ఈ పర్ఫార్మెన్స్ ద్వారా. పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇంకా మేము కూడా బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసిన తర్వాత మాకు ఎక్కడో ఒక మ్యూజిక్ అనేది వినిపించింది. ఏంటా అని చెప్పి మళ్ళీ మేము అటు చూస్తే అక్కడ స్టేజ్ పైన మెయిన్ ద లైక్ ఇప్పుడు ఎట్లయితే అన్ని పెవిలియన్స్ ఒక చోట పెట్టారో వాళ్ళు అక్కడ ఒక స్టేజ్ కూడా పెట్టారు. సో అక్కడ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయింది. అది వచ్చేసి జపాన్ వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళు ఒక మ్యూజిక్ లైక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్తో వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నారనమాట. అదైతే చాలా చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. బికాజ్ ఆ మ్యూజిక్ అనేది చాలా సూతనింగ్గా ఉంది. అండ్ ఫ్లూట్ ద్వారా లైవ్ పర్ఫార్మెన్స్ అనేది చేశారు.
మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి మేము నెక్స్ట్ వచ్చేసి రష్యా అనమాట. రష్యా పెవిలియన్కి చూసాము. ఆ చుట్టూతా అప్పుడే స్టార్ట్ చేసేసారు లైటింగ్స్ అవన్నీ. మేము ఈ 3-4 కంట్రీస్ చూసేదానికి ఒక 2.5 hours పట్టేసింది మాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా కొరియన్ ఫైర్ చికెన్, అప్పుడే స్టార్ట్ చేసేసారు. మేము అక్కడ రష్యా, అమెరికా, యూరోప్ ఇవన్నీ జస్ట్ నార్మల్గా కవర్ చేసుకొని వచ్చేసాము. అండ్ నౌ కమింగ్ టు చైనా అనమాట. మేమైతే అసలు చైనా స్కిప్ చేద్దామని అనుకున్నాము, కానీ అక్కడ ద డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి, లైక్ లాంగ్ స్కర్ట్స్ అండ్ షర్ట్స్. సో అది నాకు బాగా నచ్చింది. మేము ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఇంకా మేము చైనాకి వెళ్ళాము. వెళ్తున్నప్పుడే అక్కడ లైక్ ఇక్కడ యుఏఈ కల్చరల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ మ్యూజిక్ కానీ అవన్నీ మీరు వినండి, చాలా చాలా బాగుంది. వాళ్ళు అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. సో ఇట్లా ఈ మ్యూజిక్ అనేది వాళ్ళు ఆన్ ద ర్యాంప్ స్టైల్లో ఆల్ ఓవర్ ద గ్రౌండ్ వాళ్ళు తిరుగుతా ఈచ్ అండ్ ఎవ్రీ పెవిలియన్ దగ్గరికి వెళ్ళేటట్టు వాళ్ళు అట్లా మ్యూజిక్ అనేది స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు అట్లా మ్యూజిక్ అనేది చేయటం కానీ, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అట్లా చేస్తున్నారు. ఇక్కడి నుంచి బయటకు రాగానే మేము ఫ్లవర్ గార్డెన్లోకి వెళ్ళాము. అది అసలు గ్లోబల్ విలేజ్లో పెవిలియన్స్ అన్నీ ఒక పార్ట్ అయితే ఈ ఫ్లవర్ గార్డెన్ ఒక్కటి ఒక పార్ట్ అనమాట. అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వాళ్ళు ఒకే చోట ఎట్లా పెట్టారో అయితే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వెదర్ ఫ్లక్చుయేషన్స్ని బట్టి అసలు ఆ ప్లాంట్స్ ఎట్లా సర్వైవ్ అయ్యేవి, ఆ మెయింటెనెన్స్కి మనం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత బాగా మెయింటైన్ చేశారు. ఇంకా తీసుకున్నాము. అండ్ అక్కడి నుంచి రాగానే ఇంకొక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ పర్ఫార్మెన్స్ అయితే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు.
అక్కడ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇంక మేము బయటకొచ్చేసాము. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి గానీ, మేము ఇంకా మిగిలినవి కవర్ చేయాలి అని చెప్పేసి మేము బయటకొచ్చేసాము. సో, నెక్స్ట్ డిఫరెంట్ పెవిలియన్స్‌ని అట్లా బయట నుంచి చూసాము. అండ్ ఇంకొకటేంటంటే లాస్ట్ ఇయర్ అయితే ఈ ఖతర్ ఒకటి, ఒమన్ ఒకటి ఇక్కడైతే యాడ్ చేయలేదు. బట్ ఈ ఇయర్ అయితే ఆ 2 ని కూడా ఇక్కడ పెవిలియన్స్‌ని కూడా కండక్ట్ చేశారు. అది ఒకటి ఈ గ్లోబల్ విలేజ్‌కి లాస్ట్ ఇయర్ గ్లోబల్ విలేజ్‌కి ఉన్న డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఫ్లవర్ గార్డెన్‌లోకి వచ్చేసాము. ఇందాకడ కుదరలేదు. అండ్ ఇప్పుడు జస్ట్ ఒక 1/4 పార్ట్ కూడా అనరు మేము చూపించింది. అండ్ అక్కడి నుంచి ఇంకా వేరే పెవిలియన్‌కి మేము రీచ్ అయిపోయాం. ఇంకా ఇప్పుడు అసలైన లైక్ గూస్ బంప్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ పెవిలియన్కి వచ్చేసాము. అసలు వెతికి ఎక్కడో మధ్యలో ఉంది. ఎందుకంటే ఇది చాలా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెవిలియన్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియానే చాలా ప్లేస్ అయితే ఆక్రమించేసింది. సో ఇక్కడ అనేది మేము లోపల చాలా ఎంజాయ్ చేసాం. ఫుడ్స్ కానీ మన లైక్ ట్రెడిషనల్ క్లోత్స్ కానీ మన హోమ్ ఫుడ్ కానీ అయితే చాలా మిస్ అయిపోయాము. ఇంకా అవన్నీ చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా కొన్ని థింగ్స్ కూడా మేము కొనుక్కున్నాము ఎప్పటి నుంచో అనుకున్నవి. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్. ఇంకా మన ఇండియా గురించి అయితే చెప్పక్కర్లేదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి ఒక్కొక్క లోకల్ స్పెషాలిటీ డిషెస్ అండ్ పర్టికులర్ స్టేట్లో ఉన్న డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేసేసారు. అండ్ అక్కడి నుంచి బయటకి రాగానే మనకి జస్ట్ ఒక వ్యూ లాగా జార్డన్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ పక్కనే ఉన్నాయి. బట్ మేము అక్కడ దాకా వెళ్ళలేదు. ఎందుకంటే మధ్యలో మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ కనిపించింది. సో మేము అక్కడే హాల్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే అసలు మోస్ట్ ఫేమస్ పానీపూరి, సమోసా చాట్ ఆల్ లైక్ ఇక్కడైతే ఢిల్లీ ధాబా అని చెప్పేసి అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో పోతే పోయింది, టైం అయితే అయ్యింది అని చెప్పి మేమైతే అక్కడ ఉండి అన్నీ ట్రై చేసే నెక్స్ట్ పెవిలియన్కి మాత్రం వెళ్ళాము. అది మాత్రం అసలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఇండియా పెవిలియన్ లోపల ఫుడ్డే కాకుండా మళ్ళీ బయట కూడా మన ఆల్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అనేది బాగా ఒక 20 స్టాల్స్ దాకా అరేంజ్ చేశారు బయట ఫుడ్, ఓన్లీ ఇండియాది. సో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ఒక్కొక్క పెవిలియన్ మేము బయట నుంచి చూసేసాం. లైక్ ఈజిప్ట్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఈజిప్ట్ అయితే మేము వెళ్ళాము లోపలికి. ఎందుకంటే అక్కడ మేము విన్న ప్రకారం ఏంటంటే అక్కడ ఒక డిస్ప్లే ఉంది, లైక్ ఈజిప్ట్ మమ్మీని డిస్ప్లే చేశారు అని చెప్పి అన్నారు. అది నిజమా కాదా అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళి చూసాము. బట్ యాక్చువల్లీ అది నిజమే, కానీ అది నిజం మమ్మీ అయితే కాదు. లైక్ ఒక ఆర్టిఫిషియల్ లైక్ డమ్మీ ఆర్ ఐ కెన్ సే డాల్ టైప్ అని చెప్పి. అండ్ ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాళ్ళ లైక్ క్లాతింగ్స్ కానీ వాళ్ళ థింగ్స్ కానీ అన్నీ మేము చూసాము. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఇది చూసాము, నిజంగా ఇట్లా ఉంటుందా మమ్మీ అనేది అని చెప్పి. బట్ మాకు తెలుసు అది నాట్ ఒరిజినల్ అని. మా కిడ్స్ మాత్రం అయితే నిజంగానే అది ఒరిజినల్ అనుకొని చాలా భయపడ్డారు. అండ్ అక్కడి నుంచి వచ్చి నెక్స్ట్ బహ్రెయిన్ అండ్ ఆఫ్టర్ దాట్ కువైట్, ఇట్లా మేము చాలా వరకు బయట నుంచే చూసేసాం. ఎందుకంటే మాకు తెలుసు అప్పటికే ఆల్మోస్ట్ 11 అయిపోయింది, ఇంకా మిగిలినవి మేము కవర్ చేయలేమేమో అని చెప్పేసి అనుకుని ఇంకా బయట నుంచి జస్ట్ అట్లా చూసేసాము. అండ్ మేము ఇంకా వెళ్తా ఉంటే ఇక్కడ ఒక లైక్ వాటర్ గార్డెన్ లాగా ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ లైక్ వెనకాల వాటర్ ఉండి ఎదర స్టాల్స్ అనమాట, ఒక పూల్ టైప్ పెట్టి ఎదర స్టాల్స్ అనేది పెట్టారు. ఆ పూల్లో రైడింగ్ కూడా చేయొచ్చు. బట్ మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టైం సరిపోదని చెప్పి మాకు అనిపించింది అక్కడే. సో అందుకని చెప్పి మేము వెళ్ళలేదు. బట్ ఫుడ్స్ అయితే అక్కడ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే లైక్ లైటనింగ్స్ వచ్చి అక్కడి నుంచి వాటర్ వచ్చింది సడన్గా ఫౌంటైన్ లాగా. మేమైతే ఇది ఉంటుంది అని అనుకోలేదు, ఎందుకంటే మా కిడ్స్ అయితే మేము వెళ్ళి ఆడుకుంటాం తడుస్తాం అని అన్నారు. బట్ మేమైతే ఎక్స్ట్రా పేర్ డ్రెస్ తీసుకురాలేదు, మేము 1 డే ట్రిప్ అనే అనుకుని వచ్చాము. ఫైనల్లీ మేము మాకు కావాల్సిన ఫుడ్ అనేది ప్యాక్ చేయించుకొని ఇక్కడ ఒక గార్డెన్ లాగా ఉంది, ఇంకా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఫుడ్ అనగానే మా వాళ్ళకి గుర్తొచ్చేది పిజ్జా. సో అది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే అనమాట. ఇంకా అది తీసేసుకొని వచ్చి కొంచెం అట్లా రిలాక్స్ అయ్యాం, ఎందుకంటే కంటిన్యూస్గా ఒక 4 to 5
అవర్స్ అయితే వాకింగ్లోనే ఉన్నాము. ఇంకా జస్ట్ అట్లా రిలాక్స్ అవుదామని చెప్పి ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది. అన్ని పెవిలియన్స్కి మధ్యలో రిలాక్స్ అయ్యామో లేదో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏంటా అని చూస్తే అది ఫైర్ వర్క్స్ అనమాట. యాక్చువల్లీ జనరల్గా అయితే వీకెండ్స్లో లైక్ సాటర్డే సండే అప్పుడు ఫైర్ వర్క్స్ అండ్ ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు, స్పెషల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఫైర్ వర్క్స్ ఉంటాయి. బట్ మేము లక్కీ అని చెప్పుకోవచ్చు, ఆ రోజు ఫైర్ వర్క్స్ అయితే ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే లాస్ట్ టైం దీవాళీకి కూడా మేము ఇక్కడ ఫైర్ వర్క్స్ అనేది మిస్ అయిపోయాము. సో ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము ఆ ఫైర్ వర్క్స్ని. 5, 4, 3, 2, 1. Ayan na. Nakikita niyo ba ang nakikita namin? Ayan na! Okay. ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇటు సైడ్ కిడ్స్ థియేటర్ అని చెప్పి ఒక మినీ థియేటర్ లాగా అరేంజ్ చేశారు కిడ్స్ కోసం అనే కాదు, లైక్ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారనమాట. సో అది లైక్ టర్కిష్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పి వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ అయితే పెట్టారు కిడ్స్ థియేటర్లో. అండ్ కిడ్స్ థియేటర్ పక్కనే మాకు ఇక్కడ హారర్ హోటల్ అని చెప్పి ఉంది. అక్కడ లోపల ఎంట్రీ ఉంది, అందరూ వెళ్ళొచ్చు. బట్ కిడ్స్ అయితే అబౌవ్ 12 వాళ్ళే వెళ్ళాలి. మా కిడ్స్ని మేము బయట ఉంచడం ఇష్టం లేక మేము అది హారర్ హోటల్లోకి వెళ్ళలేదు. బట్ అక్కడైతే చాలా చాలా స్కేరీ అని చెప్పి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు. మేము ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాము, బట్ మాకైతే అవ్వలేదు. బట్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ గ్లోబల్ విలేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, అపార్ట్ ఫ్రమ్ ద గార్డెన్. హారర్ హోటల్ బిసైడే లైక్ కార్నివల్ ఉంది. సో అక్కడ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ గేమింగ్ జోన్ అనమాట. రైడ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడుకోవడానికి ఉంటుంది. లైక్ మనకి ఇండియాలో లైక్ పీవీఆర్ మాల్స్లో ఎట్లాగా గేమింగ్ జోన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అట్లనే సేమ్. అండ్ ఎవరైతే లైక్ గేమ్లో విన్ అవుతారో వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉన్నాయి.
బట్ మాకు అప్పటికే ఆ కార్నివల్ వెళ్ళే దగ్గర అయ్యేసరికి 12:30 అయిపోయింది. సో మేమైతే గేమింగ్ జోన్లోకి జస్ట్ పైన చూసాం కానీ మేము గేమ్స్ అయితే ఆడలేదు. అండ్ పాపం వీళ్ళని ఆడిపిద్దామన్నా అప్పటికి వీళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. ఇంకా మేము అవ్వదు, ఇంకా హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసేస్తారు, ఇంకా మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి బయటకు వచ్చేసాము. సో అక్కడి నుంచి ఇంకా లాస్ట్ బస్కి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. బయటికి వచ్చేసి లాస్ట్ బస్కి మేము ఇంకా వచ్చేసాము. ఎందుకంటే మేము గ్లోబల్ విలేజ్ నుంచి మళ్ళీ మేము దుబాయ్ మెయిన్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి మేము బస్ క్యాచ్ చేయాలన్నమాట. సో లక్కీలీ మాకు లాస్ట్ బస్ దొరికింది. సో రైడ్ అంతా స్మూత్గా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.